అందరికీ హాయ్ అండి. మా ముందు వీడియోలో బోనాలు తయారీ ఒకటే పెట్టాను గదా! ఎందుకంటే ఈ వీడియో పెట్టలేదు బోనాలు తీసుకెళ్ళే వీడియో. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జెప్పేసి పెట్టలేదనమాట. ఓకే. ఇప్పుడు పెడుతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే. ఫస్ట్ అయితే నేను బోనం తీసుకొని బయటకొచ్చేసాననమాట. అప్పటికి టైం 7:30 అయ్యింది. ఈ ఇయర్ వచ్చేసి చాలా లేట్ అయిపోయింది బోనాలు తీసుకెళ్ళడం. ఇంతకుముందు కంటే 6కి అట్లా తీసుకెళ్ళినాము వెళ్తున్నప్పుడు. కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే 2 ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. 2 దేవతల దగ్గరికి వెళ్ళి బోనం పెట్టాలి. ఫస్ట్ వెళ్ళేది 7:30కి వెళ్ళేది పోచమ్మ తల్లి దగ్గరికి అనమాట. అక్కడ పెట్టి రావాలి బోనము. ఇక్కడితో మేమందరం బయటకు వచ్చేసి కొంత దూరం వచ్చేసాము. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. పోచమ్మ గుడి దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిసి ఏం చేయాలంటే గుడి చుట్టూ ఒక 5 రౌండ్లు తిరగాలి. తిరిగిన తర్వాత బోనాలన్నీ తీసుకెళ్ళి ఒకే దగ్గర గుడి ముందు పెట్టాలి. అమ్మవారి ముందు పెట్టిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బోనంలో నైవేద్యం వండినాం కదా, ఆ నైవేద్యం కొంచెం తీసి అమ్మవారి ముందు పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ మన బోనం మనం రిటర్న్ తెచ్చేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి అర్ధరాత్రి 12:30 1 గంట అయ్యింది. ఆ టైంకి దుర్గమ్మ బోనాలు రిటర్న్ రావాలి. కానీ ఈ ఇయర్ అయితే ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చారు అందరు గుడి దగ్గర నుంచి. వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్తారనమాట అందరూ. ఇది దుర్గమ్మకి వెళ్తున్నాం అనమాట బోనాలు. టైం అయితే కరెక్ట్గా 1 గంట అయిపోయింది. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో.
ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసినామండి. టైం అయితే 2:30 అయ్యింది. ఇక్కడ కూడా అంతే సేమ్ గుడి చుట్టూ తిరిగిన తర్వాతనే అమ్మవారు ముందు పెడతారు. ఇక్కడ వెళ్తున్నాయి కదా ఈ బోనాలు, ఆ బోనాలన్నీ కూడా మళ్ళీ గుడి చుట్టూ తిరిగి రావాలి. ఈ ఫోటో వచ్చేసి అమ్మవారి పటం అన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.